హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పిఓక్యూ కోర్సులో భాగంగా ప్రాబిలిటీ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్రాబిలిటీ బేసిక్స్ చూద్దాం. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. ప్రాబిలిటీ అంటే ఏమంటే ఒక ఈవెంట్ జరిగేదానికి ఉండే ఛాన్స్ని ఏమంటాం? ప్రాబిలిటీ అంటాం. సింపుల్గా మనం F/T అని రాస్తాం. ఎఫ్ అంటే ఫేవరబుల్ కేసెస్, టీ అంటే టోటల్ కేసెస్. ఈ ఫార్ములా ఎలా యూజ్ చేయాలని అర్థమయ్యేదాని కోసం ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కాయిన్ని టాస్ చేస్తాం. ఒక కాయిన్ని టాస్ చేస్తే హెడ్ అన్న పడుతుంది, లేదంటే టెయిల్ అన్న పడుతుంది. అంటే టోటల్ కేసెస్ ఎంత? 2 కదా. టోటల్ కేసెస్ 2. క్వశ్చన్ ఎలా ఇస్తారు? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అంటారు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అంటారు. ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్ కేసెస్ 2. హెడ్ పడేదానికి ఫేవరబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా. టోటల్ 2 కేసెస్. కాయిన్ టాస్ చేస్తే హెడ్ అన్న పడుతుంది, టైల్ అయినా పడుతుంది. హెడ్ పడేదానికి ప్రాబిలిటీ ఫేవరబుల్ కేసెస్ ఒకటే ఉంది. ఆన్సర్ 1/2. నెక్స్ట్ ఫస్ట్ కార్డ్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో రెడ్ వచ్చి 26 ఉంటాయి, బ్లాక్ వచ్చి 26 ఉంటాయి. రెడ్లో ఏముంటాయి? హార్ట్, డైమండ్. 26లో హాఫ్ ఎంత? 13. బ్లాక్లో ఏముంటాయి? 13 స్పేడ్స్ ఉంటాయి, 13 క్లబ్స్ ఉంటాయి. వీటిని ఏమంటాం? సూట్స్ అంటాం. ఎన్ని సూట్స్ ఉంటాయి? 4 సూట్. హార్ట్ సూట్, డైమండ్ సూట్, స్పేడ్ సూట్, క్లబ్ సూట్. ప్రతి సూట్లో 13 కార్డ్స్ ఉంటాయి. ప్రతి సూట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 కార్డ్స్. ఆ 13 కార్డ్స్ ఏవంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ JQKA. నెక్స్ట్ వీటిని నెంబర్ కార్డ్స్ అంటారు. నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? 3A ఉంటాయి. JQK. వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. ఇప్పుడు ఒక సూట్ అంటే 13 కార్డ్స్ ఉంటాయి. 13 కార్డ్స్లో 9 వచ్చి నెంబర్ కార్డ్స్ ఉంటాయి, 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఫేస్ కార్డ్స్ వచ్చి JQK. ఏ అంటే ఆస్. రిమైనింగ్ 1 కార్డ్ వచ్చి ఆస్. ఓకేనా. నెక్స్ట్ ఇలా టోటల్ నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఒక సూట్లో 9 ఉంటాయి కాబట్టి 9 × 4 36 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఒక సూట్లో 4 ఉంటాయి కాబట్టి 3 × 4 ఎంత? 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఒక సూట్లో ఒక ఏ ఉంటుంది కాబట్టి 4 సూట్స్లో 4 ఏస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి కార్డు 4 టైమ్స్ వస్తుంది. అంటే 2 అనే కార్డు 4 టైమ్స్ వస్తుంది. హార్ట్లో ఒక 2 ఉంటుంది, డైమండ్లో ఒక 2 ఉంటుంది, స్పేడ్లో ఒక 2 ఉంటుంది, క్లబ్లో ఒక 2 ఉంటుంది. ప్రతి కార్డ్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్. క్వీన్స్ ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. కింగ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. సెవెన్స్ ఎన్ని ఉంటాయి? 4. ఈ బేసిక్స్తో మనం కార్డ్స్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 కార్డ్స్ ఆర్ డ్రాన్ వన్ ఆఫ్టర్ అనదర్. ఇక్కడ 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ వచ్చి ర్యాండమ్. ర్యాండమ్ అంటే అన్ని కార్డ్స్ ఒకేసారి తీసుకుంటారు. అంటే ఒక ర్యాండమ్ అంటే అన్ని కార్డ్స్ ఒకేసారి తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమన్నారు? వన్ ఆఫ్టర్ అనదర్ అన్నారు. అంటే ఫస్ట్ ఒక కార్డ్ తీసుకుంటా, కొంత టైం తర్వాత ఇంకో కార్డ్ తీసుకుంటా. ఇక్కడ విత్ రీప్లేస్మెంట్ అన్నారు. అంటే ఇప్పుడు మనం ఒక కార్డు తీసుకుంటాం కదా, తీసుకున్న కార్డ్ని మళ్ళీ ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో కలిపేస్తాం. ఇలా రీప్లేస్ చేస్తాం కాబట్టి ఎప్పుడు చూసినా కానీ ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. అదే వితౌట్ రీప్లేస్మెంట్ అనుకోండి, ఫస్ట్ 52 కార్డ్స్ ఉంటే 1 కార్డ్ తీసేస్తే 51 ఉంటుంది. అదే రీప్లేస్మెంట్ జరిగిందనుకోండి, ఎప్పుడు చూసినా ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం.
3 cards are drawn one after another with replacement from pack of cards. What is the probability of getting first card? First card ఏమై ఉండాలా? జాక్. సెకండ్ కార్డ్ ఏమై ఉండాలా? బ్లాక్. అండ్ థర్డ్ కార్డ్ ఏమై ఉండాలా? ఈవెన్ నెంబర్ కార్డ్. థర్డ్ కార్డ్ ఏమై ఉండాలా? ఈవెన్ నెంబర్డ్ కార్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. అండ్ అంటే మల్టిప్లికేషన్ అని, ప్రాబిలిటీలో అండ్ అంటే ఏమని? మల్టిప్లికేషన్. ఆర్ అంటే ఏమని? అడిషన్. ఇప్పుడు ప్రాబిలిటీ ఫార్ములా ఏమి? ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 ఉంటాయి. జేలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి అని చెప్పాను ఇంత ముందుగానే. నెక్స్ట్ బ్లాక్ కార్డ్ అన్నారా? టోటల్ 52 ఉంటాయి. బ్లాక్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయా? 52. ఈవెన్ నెంబర్ కార్డ్సా? ఈవెన్ నెంబర్ కార్డ్ అంటే 2. ఈవెన్ నెంబర్ కార్డ్స్ అంటే ఇవే కదా, 2, 4, 6, 8. ఓకేనా? ఇవే కదా ఈవెన్ నెంబర్ కార్డ్స్. ఈవెన్ నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఒక సూట్లో 5 ఉంటాయి. ఎన్ని సూట్స్ ఉన్నాయి మనకు? 4 సూట్స్. 4 × 5 ఎంత? 20. 20/52. ఓకేనా? ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. 26 1s, 26 2s, 2 2s, 2 26. నెక్స్ట్ 2 10s, 2 13s. నెక్స్ట్ 4 13s, 4తో పోదు కదా, 2 26, 2 5s, 5/26 × 30. 13 6 78, 13 2s 26, 5/338. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 4 వైట్. వైట్ వచ్చి 4 ఉన్నాయి, రెడ్ 6 ఉన్నాయి. 3 balls ఆర్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఉన్నారు. ర్యాండమ్ అంటే ఒకేసారి 3 balls తీసుకుంటారు. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ 10 balls ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 10 balls ఉన్నాయి. 10 balls లో ఎన్ని బాల్స్ తీసుకుంటా? 3 balls. అది కూడా ఒకేసారి తీసుకుంటా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 2 ఆర్ వైట్? 2 వచ్చి వైట్. అండ్ అంటే మల్టిప్లికేషన్ అని చెప్పానా? 1 ఈజ్ రెడ్. 2 వైట్ కావాలంటే వైట్ వచ్చి 4 ఉన్నాయి. ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం? 2 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అంటే మల్టిప్లికేషన్. రెడ్ ఎన్ని ఉన్నాయి? 6. ఎన్ని సెలెక్ట్ చేయాలా? 1. ఇప్పుడు సి అంటే కాంబినేషన్. కాంబినేషన్ అంటే ఎలా కనుక్కోవాలో చూడండి. కాంబినేషన్ అంటే సెలక్షన్ అని. 10లో 3 సెలెక్ట్ చేయాలి. సెలక్షన్ కాబట్టి సి అని రాశారు. ఇప్పుడు సి వాల్యూస్ ఎలా కనుక్కోవాలో చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 6C1. 6 దగ్గర స్టార్ట్ అయింది. ఎన్ని నెంబర్స్ రాయాలంటే ఒకే ఒక నెంబర్ రాయాలి. ఓకేనా? అంతే, అయిపోయింది. 6 దగ్గర స్టార్ట్ అవ్వాలా, ఒకే ఒక నెంబర్ రాయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటే డినామినేటర్లో 1 ఫ్యాక్టోరియల్. ఓకేనా? నెక్స్ట్ 4C2. 4 దగ్గర స్టార్ట్ అయింది. ఎన్ని నెంబర్స్ రాయాలా? 2 నెంబర్స్. రివర్స్లో రాయండి. 4 తర్వాత 3 వస్తుంది. 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. 2 2s 6. నెక్స్ట్ 10C3. 10 దగ్గర స్టార్ట్ చేయండి. 3 నెంబర్స్ రాయండి రివర్స్లో. 10 × 9 × 8. కింద 3 ఫ్యాక్టోరియల్. ఈ సింబల్ని ఫ్యాక్టోరియల్ అంటారు. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 దగ్గర స్టార్ట్ చేసి రివర్స్లో రాయాలి 1 వరకు. 3 ఫ్యాక్టోరియల్ 6 కదా. 720/6. 6 120s. సబ్స్టిట్యూట్ చేయండి. 10C3 వచ్చి 120. 4C2 వచ్చి 6. 6C1 వచ్చి 6. 6 20s. 2 10s, 2 3s. 3/10. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్లో ఎన్ని ఉన్నాయి? 5. బ్లూ ఎన్ని ఉన్నాయి? 3. టోటల్ ఎన్ని ఉన్నాయి? 8. హిస్ బ్రదర్ మనీష్ పిక్స్ 2 balls అట్ ర్యాండమ్. టోటల్ 8 ఉన్నాయి. ఎన్ని తీసుకున్నాడు? 2 తీసుకున్నాడు.
క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ బాల్స్ పిక్డ్ ఆర్ ఆఫ్ సేమ్ కలర్. రెండు సేమ్ కలర్ ఉండాలి. రెండు సేమ్ కలర్ అంటే రెండు ఎల్లో అన్నా ఉంటాయి, లేదంటే రెండు బ్లూ అన్నా ఉంటాయి. ఆర్ అంటే ప్లస్ అని చెప్పాను. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ 8 ఉన్నాయి. ఎన్ని తీసుకోవాలా? 2 తీసుకోవాలి. ఆ రెండు ఎల్లో అవ్వాలి. ఎల్లో వచ్చి 5 ఉన్నాయి, 2 తీసుకోవాలి. ఆర్ అంటే ప్లస్. బ్లూ 3 ఉన్నాయి, ఎన్ని సెలెక్ట్ చేయాలా? 2 సెలెక్ట్ చేయాలి. 5C2 అంటే చెప్పాను కదా, 5 దగ్గర స్టార్ట్ చేసి 2 నెంబర్స్ రాసుకోవాలి. కింద 2 ఫ్యాక్టోరియల్ చేస్తే 10 వస్తుంది. 3C2 అంటే 3C2 అంటే ఎంత? 3. 1 minute. త్రీ సి టూ అంటే ఎంత వస్తుంది? 3. నెక్స్ట్ 8C2 8 into 7 by 2 factorial అంటే 28 వస్తుంది. అంటే ఆన్సర్ 13/28. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 4 వైట్. వైట్ వచ్చి 4 ఉన్నాయి, బ్లాక్ వచ్చి 2 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ వచ్చి 6 ఉన్నాయి. ఇది వచ్చి ఫస్ట్ బ్యాగ్, ఇది ఫస్ట్ బ్యాగ్. సెకండ్ బ్యాగ్లో వైట్ వచ్చి 3 ఉన్నాయి, బ్లాక్ వచ్చి 5 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 8. 1 ball ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఈచ్ బ్యాగ్. ఫస్ట్ బ్యాగ్లోంచి ఒక బాల్, సెకండ్ బ్యాగ్లోంచి ఒక బాల్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ఆర్ బ్లాక్? ఇది బ్లాక్ అవ్వాలా, ఇది కూడా బ్లాక్ అవ్వాలా. బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 2. టోటల్ ఎన్ని ఉన్నాయి? 6. నెక్స్ట్ బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 5. టోటల్ ఎన్ని ఉన్నాయి? 8. 2 3s. ఆన్సర్ 5/24. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ రెడ్ వచ్చి 6 ఉన్నాయి, బ్లూ 4 ఉన్నాయి. టోటల్ 10 ఉన్నాయి. 2 balls ఆర్ డ్రాన్ అట్ ర్యాండమ్. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ 10. 10లో ఏం తీసుకున్నా? 2 తీసుకున్నా. ఆ రెండు ఎలా ఉండాలా? సేమ్ కలర్. రెండు సేమ్ కలర్ అంటే రెండు రెడ్ అన్న అవ్వాలా, లేదంటే రెండు బ్లూ అన్న అవ్వాలా. రెడ్ ఎన్ని ఉన్నాయి? 6. 6C2. బ్లూ ఎన్ని ఉన్నాయి? 4. 4C2. ఈ వాల్యూస్ ఎలా చేయాలో చెప్పాను కదా. 6C2 అంటే ఎంత వస్తుంది? 9. 9 కాదు, 30/2 15. 6C2 అంటే 15 వస్తుంది. 12/2 అంటే 6. 10C2 అంటే 90/2 45. క్యాలిక్యులేషన్ చేయండి. 21/45. 3 7s 3 15s. 7/50. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ వైట్ బ్లాక్ రెడ్ ఉంది. బ్యాగ్లో ఏమున్నాయి? వైట్ బాల్స్, బ్లాక్ బాల్స్, రెడ్ బాల్స్ మాత్రమే ఉన్నాయి. ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫర్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వైట్ బాల్. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వైట్ బాల్ ఎంతనిచ్చాడు? 3/10. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లాక్ బాల్ ఎంతనిచ్చాడు? 2/5. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్ కేసెస్. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్ కేసెస్. కింద ఎప్పుడు సేమ్ రావాలా? ఇది టోటలే, ఇది టోటలే, రెండు సేమ్ రావాలా. సేమ్ తెచ్చుకుందాం. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది. సేమ్ రావాలంటే ఇంటూ 2 చేయండి. 4/5. ఫేవరబుల్ బై టోటల్. ఇప్పుడు టోటల్ అంటే 10 అని. టోటల్ అంటే ఏమని? 10. వైట్ ఎన్ని ఉన్నాయి? 3. నెక్స్ట్ ఎడేమిచ్చాడు? బ్లాక్. బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 4. బ్లాక్ 4. టోటల్ 10 కాబట్టి రిమైనింగ్ రెడ్. 3 + 4 7. రిమైనింగ్ 3 ఉంటాయి. ఇది రేషియో. ఈ రేషియోలో ఉంటాయి. ఏ బ్యాగ్ కంటైన్స్ 20 బ్లాక్ బాల్స్ అన్నారా. బ్లాక్ బాల్స్ అంటే 4 parts. 4 parts వచ్చి 20. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అన్నారా. టోటల్ అంటే యాడ్ చేయాలి. టోటల్ అంటే 10.
రిలేషన్ 5 కదా, 4 into 5 20. ఆన్సర్ 50. ఆన్సర్ 50 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ అని ఇచ్చాడా? రెడ్ వచ్చి 3, టోటల్ 10, 3/10, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వైట్ వచ్చి 4 ఉన్నాయి, రెడ్ 5 ఉన్నాయి, బ్లూ 6 ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి? 15 కదా. 15లో 3 బాల్స్ తీసాం, ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. 15లో 3 బాల్స్ తీసాం, ఆ 3 ఏం కావాలా? రెడ్. రెడ్ వచ్చి 5 ఉన్నాయి, 5లో ఎన్ని తీయాలి మనం? 3 తీయాలి. 5C3 అంటే 5తో స్టార్ట్ చేసి 3 నెంబర్స్ రివర్స్లో రాయాలి. 5 4 3, 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 15C3 అంటే 15తో స్టార్ట్ చేసి 3 నెంబర్స్ రాయాలి రివర్స్లో, బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సర్, 5 3s. నెక్స్ట్ 3 3 క్యాన్సర్, 2 2s 2 7s. ఆన్సర్ 2/91. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ అపియర్డ్ ఫర్ ఏ సెక్షనల్ టెస్ట్ కంటైనింగ్ 10 క్వశ్చన్స్. స్టూడెంట్ వచ్చి ఎగ్జామ్ రాశాడు, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ రివ్యూవర్ చెక్స్ ద ఆన్సర్స్ అండ్ ఫైండ్ దట్ స్టూడెంట్స్ ఆన్సర్డ్ 3 క్వశ్చన్స్ రాంగ్. 10 క్వశ్చన్స్లో ఎన్ని రాంగ్ చేశాడు? 3 క్వశ్చన్స్ రాంగ్ చేశాడు. ప్రాబిలిటీ దట్ 6th రివ్యూడ్ క్వశ్చన్ ఈజ్ ద లాస్ట్ రాంగ్ క్వశ్చన్. 10లో 3 రాంగ్ చేస్తాడు కదా, ఇక్కడ ఏమని ఇచ్చాడు? 6th క్వశ్చనే థర్డ్ రాంగ్ క్వశ్చన్ అవ్వాలి. 3 క్వశ్చన్స్ రాంగ్ కదా, అంటే ఫస్ట్ 5 క్వశ్చన్స్లో 2 రాంగ్ అవుతాయి. ఫస్ట్ 5 క్వశ్చన్స్లో 2 రాంగ్ అవుతాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చి థర్డ్ రాంగ్ క్వశ్చన్, లాస్ట్ రాంగ్ క్వశ్చన్. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ బై టోటల్. టోటల్ 10, 10లో 3 సెలెక్ట్ చేయాలి. 10లో 3 రాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ రాంగ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేయాలి. ఫేవరబుల్ అంటే ఫస్ట్ 5లో 2 రాంగ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేయాలి. 5C2 అంటే 10, ఇంత ముందుగా చేసాం కదా. 10C3, 10 దగ్గర స్టార్ట్ చేసి 3 నెంబర్స్ రాసుకోండి, డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 దగ్గర స్టార్ట్ చేసి 1 వరకు రాసుకోవాలి, 6 వస్తుంది. 6 9 8 72, 6 12s, 120 వస్తుంది. 0 0 క్యాన్సర్. ఆన్సర్ 1/12. నెక్స్ట్ క్వశ్చన్, ఏబి అనేవి 2 ఈవెంట్స్. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత? 3/4. ఫార్ములా ఉంది కదా, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. పి ఆఫ్ ఏ తెలీదు, కనుక్కుందాము. పి ఆఫ్ ఏ యూనియన్ బి 3/4, పి ఆఫ్ బి 1/2, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1/4. 1/2లో 1/4 పోతే 1/2 వస్తుంది. పి ఆఫ్ ఏ ఏమొస్తుంది? 3/4 మైనస్ 1/2. క్యాలిక్యులేషన్ చేస్తే 1/4 వస్తుంది. చూడండి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఫార్ములా ఇది. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఇలా అయితే ఆ ఈవెంట్స్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత ఇచ్చారు? 1/4. 1 minute ఈ క్యాలిక్యులేషన్ చేయండి. 1/2 మైనస్ 1/4 అంటే 1/4. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 1/4. 3/4లో 1/4 పోతే 2/4 అంటే 1/2. పి ఆఫ్ ఏ ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. పి ఆఫ్ బి కూడా 1/2. సాటిస్ఫై అయింది కదా. 1/4 ఈజ్ ఈక్వల్ టు 1/4. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అయింది. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఆ ఈవెంట్స్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. నెక్స్ట్, ఇక్కడ ఏ అండ్ బి ఆర్ 2 players who are playing the game to hit the target. Probability of A hitting the target 2/3.
ప్రాబిలిటీ ఆఫ్ బి హిట్టింగ్ ద టార్గెట్, సక్సెస్ అయ్యేదానికి ప్రాబిలిటీ 3/4 అని ఇచ్చాడు. పి ఆఫ్ బి బార్ అంటే బి అంటే హిట్టింగ్ ద టార్గెట్, బి బార్ అంటే ఆపోజిట్ అని, నాట్ హిట్టింగ్ ద టార్గెట్. ఎలా కనుక్కోవాలంటే 1 - పి ఆఫ్ బి అంటే 1 - 3/4 అంటే 1/4 అని. పి ఆఫ్ ఏ బార్ అంటే 1 - పి ఆఫ్ ఏ, 1 - 2/3 అంటే 1/3 అని. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్? ఎవరో ఒకరే టార్గెట్ ని చేస్ చేస్తారు. అది ఎలా చెప్పాలా? ఏ విన్ అండ్ బి లూజ్, ఆర్ బి విన్ అండ్ ఏ లూజ్. అంతే కదా. ఒకరు విన్ అవుతారంటే ఏ విన్ అయితే బి లూజ్ అవుతాడు, బి విన్ అయితే ఏ లూజ్ అవుతాడు. ఏ విన్ అయ్యేదానికి ప్రాబిలిటీ 2/3, బి లూజ్ అయ్యేదానికి ప్రాబిలిటీ 1/4. ఆర్ అంటే ప్లస్ అని, బి విన్ అయ్యేదానికి ప్రాబిలిటీ 3/4. విన్ అంటే హిట్టింగ్ ద టార్గెట్ అని, ఏ లూజ్ అయ్యేదానికి ప్రాబిలిటీ 1/3. 12ని కామన్ తీసేస్తే పైన 2 3, 2 + 3 5, 5/12. ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.